గాయ్స్ సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈవినింగ్ స్టార్ట్ చేసి వ్లాగ్ అంటుంది ఏంటి అనుకుంటున్నారా? సో మేమైతే మేఘాలయ వెళ్తున్నాం అనమాట. సో భువనేశ్వర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. స్టేషన్కి వచ్చేటప్పటికి అరౌండ్ 10 o'clock అయింది. జనాలు అయితే పిచ్చి పిచ్చిగా ఉన్నారు. సో ఒక సైడ్కి అయితే వచ్చేసాం అన్నమాట. వచ్చేటప్పటికి కొంచెం ప్రశాంతంగా కనిపించింది. జనాలు కొంచెం తగ్గుతారనమాట. అండ్ ఇంట్లో ఇక్కడ చూస్తే ఒక కంపార్ట్మెంట్ అయితే పెట్టారు కొత్తది. తలతల మెరిసిపోతుంది అనమాట. ఏంటని చెప్పి చూడడానికి వెళ్ళాను. అండ్ మీకు కూడా చూపించడానికి చాలా ట్రై చేశాను కానీ షాడోస్ కనిపించడం వల్ల మీకు ఏం కనిపించలేదు. సో అదేమో A1 కంపార్ట్మెంట్ అనమాట. అంటే మన ఫస్ట్ క్లాస్ అనమాట. చాలా చాలా బాగుంది. అండ్ ట్రైన్ వచ్చేటప్పటికి అరౌండ్ 11:30 అయిపోయింది అనమాట. సో తప్పుచుప్పు జాగ్రత్తగా ట్రైన్ ఎక్కి మంచిగా పడుకున్నాను. డోర్ దగ్గర లోవర్ బర్త్ రావడం వల్ల చాలా డిస్టర్బెన్స్ అనమాట. నైట్ అంతా సరిగ్గా నిద్ర పట్టలేదు. అరౌండ్ 7 o'clock 6:30కి అలాగా ఇంకా మెలుకున్నాను. విండో నుంచి బయటకు చూస్తే ఫుల్ కలువ పూలు అనమాట. కరెక్ట్ దాటిన దగ్గర నుంచి వైట్ అండ్ పింక్ కలువ పూలు చాలా చాలా బాగున్నాయి. అట్ లాస్ట్ 9:20కి అలాగా మేము షాలిమార్ స్టేషన్కి అయితే వచ్చేసాం. అండ్ షాలిమార్ స్టేషన్ నుంచి ఒక టోటో పట్టుకొని 10 రూపీస్ ఛార్జ్ చేశాడు. బస్ స్టాప్కి అయితే వచ్చేసాం అనమాట. సో మేము కోల్కతా నుంచి గువాహటి వెళ్ళాలి. సో కోల్కతా ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాం అనమాట. మనకి షాలిమార్ నుంచి వెళ్ళాలంటే ఫస్ట్ ఎస్ప్లనాడ్ దగ్గరకి అయితే వెళ్ళిపోవాలి. దిస్ ఇస్ ఐకానిక్ హౌరా బ్రిడ్జ్ అనమాట. చూడండి ఎంత బాగుందో, చాలా మంచిగా అనిపించింది, చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది వెళ్తుంటే. సో ఏంటంటే ఎస్ప్లనాడ్ వెళ్ళిపోవాలి. సో మేము షాలిమార్ నుంచి ఎస్ప్లనాడ్ కి బస్ అయితే తీసేసుకున్నాం. అలా 15 రూపీస్ అలా ఛార్జ్ చేశాడు. అండ్ ఎస్ప్లనాడ్ వచ్చాక ఫుల్ ఆకలేసింది అనమాట. సో బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి వెళ్తే ఇలాగ మాకు సమోసాలు పూరీలు తప్ప మనకి సౌత్ లో దొరికేలాగా ఇడ్లీ వడలు అయితే దొరకలేదు అనమాట. సో ఏదంటే అదిలే అన్నట్టు అడ్జస్ట్ అయిపోయి అప్పటికే ఆకలి తీర్చుకునేలాగా ఇంకా కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేసి అయితే స్టార్ట్ అయిపోయాం. ఎస్ప్లానాడ్ నుంచి మనకి బ్లూ మెట్రో లైన్ అయితే తగులుతుంది అనమాట. ఇది మనకి దమ్దమ్ ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళదు కానీ దాని ముందు స్టాప్ వరకు వెళ్తుంది. దమ్దమ్ పార్క్ అని చెప్పి అదే లాస్ట్ స్టాప్ అనమాట. మనం అక్కడ దిగిపోవాలి. సో బ్లూ లైన్ అయితే ఎక్కేసి దమ్దమ్ పార్క్ లో దిగిపోయాము. అండ్ అది అరౌండ్ 2 o'clock అలా అయిపోయింది అనమాట. సో ఫుల్ ఆకలేసింది. కోల్కతాలో నా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని అడిగాను అనమాట ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అన్నట్టు. అడిగితే అర్సలన్ బిర్యానీలో ఒకసారి బిర్యానీ ట్రై చేయండి, కోల్కతా ఆథెంటిక్ బిర్యానీ ట్రై చేయాలంటే అర్సలన్ అన్నారు. సో అక్కడికి వెళ్ళాం అనమాట లంచ్ చేయడానికి. క్వాంటిటీ అయితే చాలా ఎక్కువ ఇచ్చారు. బట్ ఫుడ్ మరీ అంత సాటిస్ఫైయింగ్ లేదు. ఎందుకంటే మన హైదరాబాదీ బిర్యానీతో కంపేర్ చేసుకుంటే కోల్కతాలో ఫ్లేవర్స్ తక్కువ. నో అఫెన్స్, బట్ నాకు అంతలా ఎక్కలేదు అనమాట. సో ఫైనల్లీ అక్కడి నుంచి ఒక బస్ పట్టుకొని 10 రూపీస్ ఛార్జ్ చేశాడు. ఎయిర్పోర్ట్ దగ్గరకు అయితే వచ్చేసాం. మధ్యాహ్నం 2 o'clock ఆ టైంలో ఫుల్ ఎండ అనమాట. నా అవతారం చూసారు కదా ఎలా ఉందో. ఫుల్ జాకీ ఒకటి ఆల్ వెదర్ కోట్ లాగా ఒకటి తీసుకున్నాను అనమాట. సో అది హుడ్డీ వేసేసుకొని మాస్క్ పెట్టేసుకొని గాగల్స్ అయితే పెట్టేసుకున్నాను. చాలా ఎండ ఉందన్నమాట. సో లోపల ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసాం. ఎయిర్పోర్ట్ లో అయితే షాపింగ్ ఇవి ఉన్నాయి. ఇక్కడ అంత ఎక్కువ షాపింగ్ ఏమీ లేదు కంపారిటివ్లీ బెంగళూరు లో అయితే అసలు ఆ ఎయిర్పోర్ట్ హైలైట్. నెక్స్ట్ మేము వెళ్ళే ట్రిప్ లో బెంగళూరులో దిగుతున్నాం అనమాట. సో ఒకవేళ మేము టెర్మినల్ 2కి గట్రా వెళ్ళే ఛాన్స్ దొరికితే మీకు పక్కాగా ఒక వీడియో అయితే తీసి పెడతాను. చాలా అంటే చాలా బాగుంటుంది అసలు బెంగళూరు ఎయిర్పోర్ట్. ఫైనల్లీ 2 hours డిలే అనమాట ఫ్లైట్. 2 hours డిలే తర్వాత ఫైనల్లీ బోర్డింగ్ అయితే పిలిచాడు. జాగ్రత్తగా గేట్ దగ్గరకు అయితే వెళ్ళిపోయాం అనమాట. 4 o'clock స్టార్ట్ అవ్వాల్సింది అరౌండ్ 6:30 స్టార్ట్ అయింది ఫ్లైట్. చూసారా ఎంత చిన్నది ఉందో. స్పైస్ జెట్ తో ప్రాబ్లం అదే. మొత్తానికి జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది ఏరియల్ వ్యూ అనమాట కోల్కతాది. నైట్ టైము సూపర్ గా ఉంది కదా, లైట్స్ అన్ని వెలిగి. అది మేబీ సాల్ట్ లేక్ ఏమో. చాలా చాలా బాగుంది అసలు పైనుంచి చూస్తే. అండ్ ఇది వచ్చేటప్పటికి ఇండియా అండ్ బంగ్లాదేశ్ బార్డర్ అనమాట. మనం ఒకవేళ కోల్కతా నుంచి గువాహటి వెళ్తే అది క్రాస్ చేసుకుంటా వెళ్ళాలి. అండ్ గువాహటి ఎయిర్పోర్ట్ లోకి అయితే వచ్చేసాం. చూసారు కదా వాళ్ళ కల్చర్ ని ఎంత బాగా రిప్రజెంట్ చేశారో అసలు. మొత్తం ఎక్కడ చూసినా ఇదేమో గమ్షా అంటారు యాక్చువల్లీ. అదే టవెల్ లాగా ఉంటది. ఇట్స్ లైక్
వాళ్ళు ఎవరినైనా సత్కరించాలంటే అది గిఫ్ట్ చేస్తారనమాట. ఇక్కడ కూడా మంచిగా వాళ్ళ ట్రెడిషన్ అంతానే డిస్‌ప్లే చేశారు. బయట కూడా ఇంకా డైరెక్ట్‌గా క్యాబ్ అది తీసుకోకుండా బయట రోడ్ వరకు నడుచుకుంటూ వచ్చేసి అక్కడ షేర్ ఆటో ఒకటి తీసుకున్నాం అనమాట. మొత్తానికి గువాహటి అయితే ఫైనల్‌గా రీచ్ అయిపోయాము. నైట్ అరౌండ్ 9:30కి అలాగా. హోటల్ రూమ్‌లో చెక్‌ఔట్ చేసేసాము. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో డే 1 అయితే ఇలా కంప్లీట్ అయింది. రేపటి నుంచి డే 2 అండ్ డే 3 వ్లాగ్స్ మేఘాలయ వ్లాగ్ అయితే స్టార్ట్ అవుతదనమాట. సో స్టే ట్యూన్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.